2023 కోవిడ్ అనేది మళ్ళీ స్టార్ట్ అయిందని చాలామంది కూడా భయాందోళన చెందుతున్నారు. ఇక్కడ నిజంగా కోవిడ్ అనేది రిపీట్ అయిందా? లేకపోతే అదొక కొత్త వేరియంటా? దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? దీనికి నిజంగా వ్యాక్సిన్ అనేది ఉందా? అసలు దీని విశేషాలను మనకు తెలియజేయడానికి డాక్టర్ శంకర్రావు గారు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. శంకర్రావు గారు నమస్కారం అండి. సార్, ఇప్పుడు మామూలుగా 2023లో కోవిడ్ 2023 అనే చెప్పుకోవచ్చా, లేకపోతే ఇది కొత్త వేరియంటా? దీని విశేషాలు ఏంటండి? ఇది కోవిడ్ సబ్ వేరియంట్గా రూపాంతరం చెందుకుంటూ వచ్చేసినటువంటి వైరస్ JN.1 వైరస్ అని WHO వాళ్ళు దీన్ని నిర్ధారించారు. ఈ వైరస్ US నుంచి మన దేశానికి కేరళలో మొట్టమొదటిసారిగా అక్కడికి రావడం జరిగింది. దాని తర్వాత మన మొత్తం భారతదేశంలో ఇది స్ప్రెడ్ అవుతూ ఉన్నది. ఇది త్వరగా వ్యాపిస్తుంది. ఈ వైరస్ అనేది లక్షణాలు మన COVID-19 వైరస్లో ఉన్న లక్షణాలు మాత్రమే ఉంటున్నాయి. ఎక్కువగా దీనికి భయపడాల్సిన పని లేదు. దీనివల్ల ప్రాణాంతకరంగా మాత్రం ఏమాత్రం ఉండవు. లక్షణాలు మాత్రం సింపుల్గా జ్వరము, తలనొప్పి, గొంతు నొప్పి, తర్వాత మరి ఇదేంటి శ్వాసలో కొంచెం ఇబ్బందికరం, నీరసం ఎక్కువగా ఉండడం, బాడీ పెయిన్స్, కండరాల నొప్పులు ఎక్కువగా ఉండడం, ఇవన్నీ లక్షణాలు మామూలుగా ఉంటున్నాయి. అంటే మామూలుగా ఈ చలికాలంలో వచ్చినప్పుడు మనకు సాధారణంగా ఈ లక్షణాలన్నీ ఉంటాయి కదా, దీంట్లో ముఖ్యంగా ఏ లక్షణం అయితే కోవిడ్ అని మనం నిర్ధారించుకోవచ్చండి? అంటే కోవిడ్ లక్షణాలు మామూలుగా వచ్చేటువంటి కోల్డ్ ఫీవర్ ఉన్న లక్షణాలు కూడా మామూలుగా దాదాపుగా అలాగే ఉంటాయి. కాకపోతే ఇంతకుముందు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకొని రోగనిరోధక శక్తిని పెంచుకున్న వాళ్ళు దాదాపుగా రికవర్ అయిపోయారు. చాలామందిని మనం చూసుకున్నాం. కాకపోతే ఈ లక్షణాలు అనేది గుర్తుపట్టడానికి ఏముండదు. ఈ జ్వరం అనేది 3 నుంచి 5 రోజుల వరకు తప్పకుండా ఉంటుంది. హెడేక్ అనేది ఉంటుంది. ఆ తర్వాత కండరాల నొప్పులు, బాడీ పెయిన్స్, నీరసం ఎక్కువగా ఉండి రికవరీ కాకుండా ఉండినప్పుడు దాన్ని తప్పకుండా మన ప్రభుత్వం వాళ్ళు అన్ని ఈ టెస్టుల కోసం ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ కోవిడ్ సెంటర్లు ఏర్పాటు చేసి, ఆ సెంటర్లే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి హాస్పిటల్లో కూడా ఆ టెస్టులు చేయడానికి ముందుకు వస్తున్నారు. ఆ టెస్టులు చేయించుకుంటే దాంతో నిర్ధారణ అవుతుంది. అంటే ఇప్పుడు ఈ 2023-24 సంవత్సరంలో కూడా ఈ మెడికల్ మాఫియా విజృంభించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ టెస్టులు అని చెప్పి 500-1000 రూపాయలు తీసుకొని మళ్ళీ ప్రజల్ని భయాందోళనకు గురి చేసే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీనికి ప్రజలకు మీరు ఇచ్చే సందేశం ఏంటండి? ప్రజలు ఏమాత్రం భయభ్రాంతులకు చెందొద్దండి. ఇది మామూలుగా ఈ వైరస్ చాలా చిన్నగా అంటే ఎంత ఇబ్బంది పెట్టినా కూడా తొందరగా నయమయ్యేటట్టే ఉంటుంది. ఈ వైరస్ వల్ల భయభ్రాంతులు చెందవలసిన అవసరం లేదు. ఎవరు ఏం చెప్పినా కూడా భయపడాల్సిన అవసరం లేదు. దీనికి ఓవర్ ద కౌంటర్ వెళ్ళి సొంతగా వైద్యాన్ని చేసుకోవడం కంటే ఒక డాక్టర్ని సంప్రదించి, ప్రభుత్వ హాస్పిటల్ ముందుగా ఉన్నాయి, సంప్రదించి వాళ్ళు ఇచ్చిన జాగ్రత్తలు తీసుకొని మీరు తగిన జాగ్రత్తలు మీరు కూడా తీసుకొని వాటిని కొన్ని మందులు వాడడం వల్ల నివారించుకోవచ్చు. అంతే తప్పితే మామూలుగా చిన్న చిట్కాలు ఏమైనా ఉంటుందండి దీంట్లో? మామూలుగా అప్పుడు కషాయాలు బాగా తాగాలి, తర్వాత ఇంట్లోనే ఏదో ఇంట్లో వాడే చిట్కాలు చెప్పారు కదా, అలాంటి చిట్కాలు ఏమైనా దీనికి వాడచ్చండి? చిట్కాలు మామూలుగా మన వైద్యంలో ఉన్నటువంటి అవి వాడుకోవడం వల్ల, జలుబు నుంచి తప్పించుకోవడం వల్ల, తర్వాత రోగ నిరోధక శక్తిని ముఖ్యంగా అది ఇంపార్టెంట్, దాన్ని పెంచుకోవడం. జాగ్రత్తలు అంటే ఇప్పుడు మనం మాస్కులు కంపల్సరీగా ధరించడం, తర్వాత మనకున్న డిస్టెన్స్ను పాటించడం, తర్వాత వాళ్ళకి షేక్ హ్యాండ్లు ఇవ్వకపోవడం, ఆ తర్వాత గుంపులుగా ఉండకపోవడం, ఆ తర్వాత ఈ దూర ప్రయాణాలు చేసేవాళ్ళు ఎక్కువ వరకు దూర ప్రయాణాలు కూడా మానుకొని, ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ మనకు దాదాపుగా ఇంట్లో ఉన్నా కూడా హ్యాండ్ వాష్ అనేది కూడా ముఖ్యమే. హ్యాండ్ వాష్ శుభ్రంగా చేసుకోవడం, ఇవన్నీ తగు జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం రోగనిరోధకతను పెంచుకోవడం జరుగుతుంది. ఈ వ్యాప్తిని మనం అరికట్టిన వాళ్ళు అవుతాం. ప్రతి ఒక్కరూ తన బాధ్యతగా తాను భావించినప్పుడే ఇది సక్సెస్ అవుతుంది. తప్పితే మళ్ళీ విజృంభించే అవకాశాలు ఉంటుంది. కాకపోతే ఇది ప్రాణాంతకరంగా ఉండదు ఈ వైరస్. తర్వాత దీనికి వ్యాక్సిన్ తీసుకోవడం కంపల్సరీ అంటారండి. ఎందుకంటే లాస్ట్ టైం వ్యాక్సిన్ నుంచి లక్షల కోట్ల రూపాయల బిజినెస్ అనేది జరిగింది. అలాంటి వ్యాక్సిన్ అనేది దీనికి ఇప్పుడు ఏమైనా అవకాశం ఉంటుందండి? ప్రస్తుతం అయితే దీనికి వ్యాక్సిన్ అంతగా అవసరం లేదు. ఆల్రెడీ చాలామంది వ్యాక్సినేటెడ్ అయినరు కాబట్టి ఇప్పుడు దీనికి వ్యాక్సిన్ అనేది అవసరం లేదు. అంటే మామూలుగా హార్ట్ పేషెంట్సే కానీ డయాబెటిక్ పేషెంట్స్కి చాలా ఇబ్బందికరంగా కోవిడ్ ఉండేది ఆ రోజులలో. అలాంటిది ఇప్పుడు ఏ పేషెంట్స్ పైన ఎఫెక్ట్ ఉంటుంది? తర్వాత ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది? ఇప్పుడు చిన్నపిల్లల్లో ముఖ్యంగా ఎక్కువ వరకు చిన్నపిల్లలు, వయోవృద్ధులు ఎక్కువ వరకు వీటి బారిన పడే అవకాశాలు ఉంటాయి.
తర్వాత కొన్ని జబ్బులు కలిగి ఉన్నవాళ్ళు ఆల్రెడీ డయాబెటీస్ అనుకోండి, తర్వాత గుండె రోగాలు అనుకోండి, కిడ్నీ డిసీజెస్, ఊపిరితిత్తుల జబ్బులు, వాళ్లకు కొంచెం కోమార్బిడిటీస్ ఏమన్నా ఉన్న వాళ్ళకు మాత్రం తగు జాగ్రత్తలు తీసుకొని తగిన వైద్యం అందిస్తే మాత్రం తప్పకుండా నయం అవుతుంది. తర్వాత సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలనేసి మీరు అంటున్నారు కదా. ఇప్పుడు స్కూల్సే కానీ కాలేజెసే కానివ్వండి, ఆఫీసెస్లో మళ్ళీ సేమ్ 2019 కోవిడ్ అలాంటి జాగ్రత్తలు ఇప్పుడు తీసుకున్నట్టయితే స్కూళ్ళకి సెలవులు ఇచ్చే అవకాశం ఉంటుందండి. అంతగా అవసరం లేదు. మనం ఐడెంటిఫై చేసి పిల్లలకు కూడా మరి వాళ్ళకు ఎలా ఉండేటువంటి జాగ్రత్తలు మనం చెప్తే తప్పకుండా వాళ్ళు కొంచెం డిస్టెన్స్లో ఉంచేసి వాళ్ళకు మాస్కులు కూడా అవసరం ఉంటే ఇచ్చి, తర్వాత వాళ్ళకి హ్యాండ్ వాష్ పరిశుభ్రత ఎలా ఉండాలి హ్యాండ్ వాష్ కూడా వాళ్ళకు తెలియజేసి, వాళ్ళ పేరెంట్స్ కూడా కొన్ని సెషన్లు తీసుకొని వాళ్ళు కూడా అవగాహన కల్పిస్తే మనం తప్పకుండా దీన్ని నివారించుకోవచ్చు. తర్వాత దీనికి ముఖ్యంగా ఎలాంటి ఆహారం తీసుకుంటే ఈ యొక్క బారిన పడుకుంటూ ఉంటారు అనేసి మీ యొక్క అభిప్రాయం అండి? ఈ జబ్బుకు ముఖ్యంగా రోగ నిరోధక పెంచుకోవడానికి తగిన ఆహారం, హై ప్రోటీన్ డైట్ కానీ, విటమిన్ సి ఉన్నటువంటి ఆహార పదార్థాలలో చిన్నపిల్లలకు కూడా వ్యాక్సినేషన్స్ ఇంకా ఇంతకుముందు ఈయన వాళ్ళకు కూడా వ్యాక్సినేషన్ ఇప్పించేసి, పెద్దవాళ్లకు వాళ్ళ మందులు వాళ్ళకి జాగ్రత్తగా ఇచ్చుకుంటూ, ఏదైనా జబ్బులతో ఉన్న వాళ్ళకు కరెక్ట్గా డైట్ అంటే మామూలుగా మనకు హై ప్రోటీన్ డైట్, విటమిన్ సి అంటే రోగ నిరోధకం పెంచేటువంటి జబ్బులు రాకుండా ఉండడానికి వేడిగా ఉండేటట్టు ఈ కోల్డ్ వేడి నుంచి మనం కొంచెం నిబంధనలను పాటించినప్పుడు తప్పకుండా. ఇప్పుడు ఇంట్లో ఒక్కరికి ఇలాంటి వ్యాధి సోకినప్పుడు ఇంట్లో వాళ్ళ సేమ్ అదే పాత విధంగానే వాళ్ళని కూడా ఐసోలేషన్కి పంపించవలసిన అవసరం ఏమైనా ఉంటుందండి? లేదండి, ఇప్పుడు అంతగా అవసరం ఉండదు. కాకపోతే వాళ్ళు ఉన్న వాళ్ళకి మనం తప్పకుండా వాళ్లకు ఇవ్వవలసినటువంటి మెడిసిన్స్ ఇచ్చుకుంటూ వాళ్ళకి జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం తప్పకుండా నయం చేసుకోవాలి. ఇలాంటి ఒక వార్తలు వచ్చినప్పుడే చాలామంది పబ్లిక్ ఈ యొక్క మాస్కులు, గ్లౌజులు ధరించడం జరుగుతుంది. మాస్కులు, గ్లౌజులు ఎప్పుడు ధరిస్తే మంచిగా ఉంటుంది? ఇలాంటి వైరస్ని ఎలా మనం అరికట్టొచ్చండి? మాస్కులు ఎప్పుడు అనకుండా ప్రతి ఒక్కరూ ఇది కంపల్సరీగా మాస్కులు అనేది ధరించుకుంటూ బయటికి వెళ్ళినప్పుడు కంపల్సరీ మాస్కులు ధరించవలసిందే. ఒకవేళ ఇంట్లో ఎవరన్నా ఇబ్బంది పడుతూ కోవిడ్ అని నిర్ధారణ అయితే మాత్రం వాళ్లకు హాస్పిటల్లో అవసరం ఉంటే వాళ్ళను చికిత్స ఉంచడానికి ప్రయత్నం చేయాలి. ఇంట్లో కూడా వాళ్ళకు తగిన జాగ్రత్తలు తీసుకుంటే తప్పకుండా సోకకుండా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు మనకు సోషల్ మీడియాలో చూస్తున్నాం, చాలామంది కోవిడ్ ద్వారా 2 మరణించారు, 3 మరణించారు. అది నిజమే అంటారు? లేదండి, అది ఇతర కారణం వల్ల మరణించినట్టుగా మన డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ వాళ్ళు చెప్తున్నారు, ఫ్యామిలీ వెల్ఫేర్ వాళ్ళు. కాకపోతే అది ఎంతవరకు అయితే నిర్ధారణ అయితే కాలేదు. మన దేశంలో కూడా ఏదో కొన్ని కేసులు మాత్రమే జరిగినట్టు అని చెప్తున్నారు. మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఇప్పటికీ అలాంటివి ఏమీ జరగలేదు. ఓకే, ఇప్పుడు చివరిగా చెప్పండి, ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే JN1 వైరస్ నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయండి? ఇదేనండి, ఇప్పుడు చెప్పినటువంటి జాగ్రత్తలు. మాస్క్ అనేది కంపల్సరీ, తర్వాత డిస్టెన్స్ అనేది కంపల్సరీ, హ్యాండ్ వాష్ చేసుకోవడం కంపల్సరీ, ఆ తర్వాత ఈ సెకండ్లు ఇవ్వడం ఇవన్నీ మానుకొని పూర్తిగా గుంపులుగా ఉండడం అనేది దూరం చేసుకొని, ఆ తర్వాత దూర ప్రయాణాలు, ఇతర ఇలాంటి ఫంక్షన్స్ ఏమన్నా ఉంటే కూడా వాటిని పోస్ట్పోన్ చేసుకుంటూ కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటాయి. JN వైరస్ అనేది భారతదేశంలో కూడా వచ్చేసిందని చెప్పుకోవచ్చు. కాకపోతే JN వైరస్ అనేది ఒక చిన్న ఫ్లూ లాంటి లక్షణాలతో కూడిందే కానీ ఇది కరోనా కాదు. ఎవరు ఎలాంటి వార్తలు వచ్చినా నమ్మకుండా JN వైరస్కి కూడా మనకి ఇమ్యూనిటీ పవర్, రోగనిరోధక శక్తి పెంచుకున్నట్టయితే ఈ యొక్క JN1 వైరస్ నుంచి మనం తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత సేమ్ కరోనాలో అయితే ఏదైతే నియమాలు పాటించారో అదే నియమాలు ఇక్కడ JN1 వైరస్కి కూడా పాటించినట్టయితే ఈ JN వైరస్ని ఈజీగా మనము నిర్మూలించడానికి అవకాశం ఉంటుందని డాక్టర్ శంకర్రావు గారి మాటల్లో వింటున్నాం. కెమెరా పర్సన్ ప్రమోద్తో సంతోష్, S1 న్యూస్. మరిన్ని ముఖ్యమైన వార్తల కొరకు మా S1 న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.